సారా అంటుంది, నాకు వయసు గడిచింది కదా, నాకు బలం లేదు కదా, నా స్త్రీ ధర్మం లేదు కదని చెప్పి సారమ్మ మాట్లాడుతుంటే, సారమ్మ ఆలోచన ఏ రీతిగా ఉందో తెలుసా ప్రియురా? నిజమే, స్త్రీ ధర్మం లేదు సారమ్మకి. నిజమే, దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు తన యొక్క బలహీన స్థితిలో ఉంది. నిజమే, తన యొక్క యజమాని, తన యొక్క భర్త వృద్ధుడై ఉన్నాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా ప్రియురా? దేవుని వాక్యము నిజంగా ఉంది ప్రియురా. దేవుని వాక్యము, దేవుని యొక్క వాగ్దానం బలమై ఉన్నది ప్రియురా. దాన్ని నమ్మలేదమ్మా సారా. దాన్ని నమ్మకుండా వాస్తవాన్ని నమ్మి సారమ్మ నవ్వుతుంది. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా ప్రియురా? నీకున్న కష్టాలు బట్టి కాదు, నీకున్న ఇబ్బందులు బట్టి కాదు, నీకు రేపు ఏమి సంభవిస్తున్నానో భయం బట్టి కాదు, రేపు ఏం జరుగుతుందని ఒక ఆలోచన బట్టి కాదు. నువ్వు దేవుని మాట నమ్మినట్లయితే, దేవుని యొక్క వాగ్దానం నమ్మినట్లయితే, ఆ సారమ్మ అంటున్నాడు కదా, వారు ఉన్నటువంటి ఏదాటికల్లా నీ భార్య కుమారుని కంటనన్న మాట బట్టి వచ్చే సంవత్సరం కల్లా నువ్వు ఏదో దేవుని కార్యం చూడబోతున్నావు ప్రియురా. దేవుని స్తోత్రం, హల్లెలూయా.